ఈ ఘనమైన కార్యం చేయటకు దేవుడు మరి మమ్మల్ని ఆశీర్వదించారు. ఎందుకంటే బలహీనంగా ఉన్నప్పుడు బలమైన దేవుడు కనుక దేవుడు స్వస్థపరచాడు కనుక మరి దేవుడి సన్నిధిలో ప్రతి జనవరి 13 మాట పడిపోయింది, జనవరి 27 మాట వచ్చింది కనుక మరి తప్పనిసరిగా ప్రతిరోజు కృతజ్ఞతగా మరి ప్రతి సంవత్సరం కూడా జరిగించాలని మరి దేవుని సన్నిధిలో మేము ఒప్పుకున్నాం. ఆ విధంగానే జరిగించుకుంటున్నాం. ఎందుకంటే ఆ దినమే దేవుడే నన్ను దర్శించి మాట్లాడకపోతే, దేవుడే స్వస్థపరచకపోతే నా పిల్లలు ఏమైపోలేరు. మరి ఈ దినంలో ఎంతో మంది బిడ్డల్ని కన్నీరుతో కొనుక్కోవటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి దాసులు కూడా ఎంతో నా కొరకు మరి ఎంతగా బాధపడినప్పటికీ దేవుడే ధైర్యపరిచి మరి ఆయన ఉచితమైన కృపదార 6 రెక్కలు 6 దేవదూతలు నా దగ్గరికి వచ్చినప్పుడు 2 ఈ పక్కనే 2 ఆ పక్కనే 2 గాలి దాంట్లోంచి స్వరం వస్తుంది. ఇంకా 3 రోజులు సరిపోతామని డాక్టర్లు చెప్పినప్పుడు మరి మా సంఘ బిడ్డ సాలిం రాజు అలాగే మరి దైవదాసుడు ఆ మంచం కాడు వేసుకోనంటారు. రేపటికి 3వ దినం వస్తుంది, రేపు చనిపోతేమయ్యమే అని కన్నీరు కాసినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి అని ఆ తమ్ముడు బలపరిచేవారు. మరి అలాగే దేవుని సన్నిధిలో దేవుడైతే మరి ఆ నది మాటలను బట్టి ఏం చెప్తున్నారో నాకు తెలియలేనప్పుడు నువ్వు భయపడతావు, దిగులు చెందవు. రేపు 12 గంటలకు నీకు మాట ఇస్తానని మరి దేవుడు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే 12 గంటలకు దేవుడు మాట ఇచ్చారు. దేవుడు నామాన్ని వందనాలు. ఆ విధంగా ప్రతి సంవత్సరం మరి బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు అయినప్పటికీ ఆ బిడ్డల్ని దేవుడే పెద్దగా చేసి ప్రతి కన్నీరు దేవుడు తుడిచి ఈ విధంగా మీ మధ్యలో నిలబెట్టి ప్రతి సంవత్సరం సాక్ష్యం అవటకు దేవుడు అంతగానో సహాయం చేస్తున్నాడు. మరి నేను అనుకుంటున్నాను, నాకు కలిగిన బలహీనతను బట్టి, నాకు కలిగిన వేదనని బట్టి మరి ఇది ఆఖరి సంవత్సరంగా నా జీవితంలో అనుకుంటున్నాను. డాక్టర్లు అయితే 3 రోజులు సరిపోతున్నారు కానీ 28 సంవత్సరాల నుంచి నేను బ్రతుకుతున్నాను. దేవుడు ఎల్లప్పుడూ శుద్ధుల తప్ప నేను ఆయనకి ఏం అర్పించలేదు. మరి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును కాదు. దేవుని సన్నిధిలో అమ్మగారు చెప్పిన